నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను సుమిత్ర. ఆజానుభావుడు, కోదండరాముడు, సాకేత రాముడు, సన్మంగళకారుడు, సకల సుగుణాభిరాముడు ఏలిన దివ్య నగరం అయోధ్య. 7 మోక్షపురాల్లో ఒకటిగా అలరారుతున్న పుణ్యతీర్థం అయోధ్య రామమందిరం. పూర్వం రామమందిరం ఉన్న స్థానంలో నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన ఆలయ ట్రస్ట్ శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేసింది. వందల ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిమాన్వితమైన అయోధ్య రామ జన్మభూమి భక్తుల సందర్శనార్థం సర్వహంగులతో సిద్ధమవుతోంది. భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే సాకేత రాముడి మందిరాన్ని భక్తులు దర్శించే శుభగడియలు రానే వచ్చేశాయి. గత వైభవ ప్రాభావాలకు అద్దం పట్టేలా ఈ నెల డిసెంబర్ 22న అంగరంగ వైభవంగా భక్తుల సందర్శనార్థం ప్రారంభం కానున్న అయోధ్య రామాలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నీలిమేఘశ్యాముడు సాకేత రాముడు ఏలిన అయోధ్య శ్రీరామ నీలిమేఘశ్యాముడు సాకేత రాముడు ఏలిన అయోధ్య శ్రీరామ జన్మక్షేత్రం భక్తుల సందర్శనార్థం సిద్ధమవుతోంది. అయోధ్యాపురి నగరానికి సమీపంలో రాముడి పాదాలను తాకుతూ ప్రవహించే సరయూ నది శ్రీరామ జన్మభూమికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. వాల్మీకి రామాయణంలో చెప్పిన ఎన్నో గురుతులు మోక్షపురి అయోధ్యకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. లోకపావని జానకీమాత సీతమ్మ నడయాడిన పుణ్యభూమి అయోధ్య సప్తమోక్షపురాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అంతటి ఆధ్యాత్మిక చారిత్రక నగరమైన శ్రీరామ జన్మభూమి భక్తుల సందర్శనానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీరామ భక్తులు డిసెంబర్ 22న అయోధ్యను సందర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య రామమందిర నిర్మాణం కేవలం 2.5 ఏళ్లలోనే శరవేగంగా పూర్తయింది. త్రేతాయుగం నాటి ఈ పుణ్యతీర్థం అతి త్వరలో శ్రీరామచంద్రుడి వైభవాన్ని దశ దిశలా చాటనుంది. ఈ రామజన్మభూమి స్థలంలో రామ మందిరానికి సంబంధించిన చారిత్రాత్మక శంకుస్థాపన కార్యక్రమం ఆగస్టు 5, 2020న విజయవంతంగా పూర్తవడం ఒక చారిత్రక అద్భుతమని రామభక్తులు విశ్వసిస్తారు. ఆ పూజలో మన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్తో పాటు సుమారు 175 మంది ప్రముఖులు ఈ భూమి పూజలో పాల్గొన్నారు. వందల ఏళ్లుగా యావత్ దేశ ప్రజలు ఎదురుచూసింది ఈ అనిర్వచనీయమైన అపూర్వ ఘట్టం కోసమే. రామభక్తుల చిరకాల స్వప్నం నెరవేరింది. అంతేకాదు తారక మంత్రమై రామనామంతో అయోధ్య మొత్తం మారుమోగింది. ఈ అద్భుత దృశ్యం కోట్లాది ప్రజలు అపూర్వంగా అబ్బురంగా వీక్షించారు. భూమి పూజలో భాగంగా 9 ఇటుకలను అమర్చారు. ఈ ఇటుకలను 1989లో ప్రపంచం నలుమూలల నుండి రామభక్తులు పంపినవి కావడం మరో విశేషం. అటువంటి 2,75,000 ఇటుకలను అయోధ్య రామమందిర నిర్మాణంలో ఉపయోగించారు. వాటిలో దాదాపు 100 ఇటుకలపై జై శ్రీరామ్ అని చెక్కబడింది. ఇది కాకుండా 2,000కు పైగా పుణ్యక్షేత్రాల నుండి మట్టితో పాటు శతాధిక తీర్థాల కంటే పైగా పుణ్యనది జలాలను తీసుకువచ్చారు. ఈ అపూర్వ సన్నివేశం జరిగి ఇప్పటికి 2.5 ఏళ్లకు పైగా కావస్తోంది. అత్యంత తక్కువ కాలంలోనే అయోధ్య శ్రీరామ మందిరం సర్వాంగ సుందరంగా అపూర్వ శిల్ప సంపదలతో నయన మనోహరమైన నగిషీలతో ఆద్యంతం కళ్ళు మిరిమిట్లు గొలిపేలా సిద్ధమైంది.
విశ్వమోహనాంగుడు సుందర సుశోభిత సుగుణాభిరాముడు నడయాడిన అయోధ్య నేలపై శ్రీరాముడి ఆలయ నిర్మాణాన్ని ట్రస్టు సభ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయోధ్య రామాలయం పూర్తిగా నగర శైలిలో నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి అరుదైన గులాబీ రంగు రాళ్లను ఉపయోగించారు. ఏకశిలా స్తంభాలతో, నయన మనోహర గోపురాలతో, చక్కటి నగిషీలతో అయోధ్య రామమందిరం యావద్దేశ ప్రజలను ఆకట్టుకునే రీతిలో నిర్మాణమైంది. రామమందిర నిర్మాణంలోని ప్రతి శిల రామనామ శబ్దాన్ని ఉచ్చరిస్తుందా అన్నంత అద్వితీయ అనుభూతి భక్తులకు కలగక మానదు. అయోధ్య రామమందిరం దాదాపు 2.7 ఎకరాల్లో గత వైభవ ప్రాభవాలకు నిలువుటద్దంగా ఇక్ష్వాకు వంశ ప్రతిష్టకు ప్రతీకగా భారత ధార్మిక సాంస్కృతిక వికాసం ప్రతిబింబించేలా నిలవనుంది. ఆలయ నిర్మాణం మొత్తం 57,400 చదరపు అడుగుల్లో 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో 3 అంతస్తులుగా రామమందిరం నిర్మితమైంది. పునాది స్థాయి నిర్మాణంలో 160 నిలువు స్తంభాల వరుసలతోనూ, మొదటి అంతస్తులో 132 స్తంభాల నిలువ వరుసలతోనూ, రెండో అంతస్తులో 74 స్తంభాల నిలువ వరుసతోనూ, 12 గేట్లతో గత వైభవానికి అద్దం పడుతోంది. ఆలయ గర్భగుడి అష్టభుజి ఆకారంలోనూ, చుట్టుకొలత వృత్తాకారంలో నిర్మితమైంది. భారతీయ సాంస్కృతిక జీవనంలో సమ్మిళితమైన అపూర్వ గాథలు, ఇతిహాసాలు. వాటిలో త్రేతాయుగంలోని వాల్మీకి రామాయణం మానవుడి ధార్మిక జీవనానికి ఒక ప్రతీక. రామో విగ్రహవాన్ ధర్మః అంటారు. అంటే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు ధర్మమే ఆకారంగా రూపు దాల్చాడని బ్రహ్మర్షులు లోకానికి చాటారు. ధర్మో రక్షతి రక్షితః అనే ధర్మానికి కట్టుబడిన శ్రీరాముడు ఆదర్శ పురుషుడిగా, ఏకపత్ని ప్రతుడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా, ధర్మవర్తనుడిగా, తండ్రి మాట జవదాటని సాకేత రాముడిగా, యుగాల నుండి మానవాళికి మార్గదర్శకంగా భాసిల్లాడు. ఆ మహనీయుడు జన్మించిన దివ్యక్షేత్రం అయోధ్య శ్రీరామ జన్మభూమి రామభక్తులకు అపూర్వమైన పుణ్యతీర్థంగా పరిడవిల్లుతోంది. గత వైభవానికి తలమానికంగా నేటి ఆలయం నిలవనుంది. ఇలలో ధర్మం భువిపై నడయాడిన పుణ్యభూమి అయోధ్య. సాక్షాత్తు వైకుంఠపురవాసుడు శ్రీహరి ఇలా వైకుంఠమైన సరయూ నదీ తీరాన దశరథుడి తనయుడిగా, దాశరథి కరుణాపయోనిధిగా అయోధ్యాపురిలో ధర్మ పరిరక్షణకు వెలిశాడని యుగాల నుండి వస్తున్న భక్తజనకోటి విశ్వాసం. వాస్తవానికి అయోధ్యకు 1000 ఏళ్ల నాటి ఐతిహ్య, చారిత్రక నేపథ్యం ఉంది. ఇవన్నీ వాల్మీకి రామాయణంలో సుస్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు రాముడు ధర్మ స్థాపన కోసం దాదాపు 14,000 మంది అసుర గణాలను సంహరించాడని రామాయణం చెప్తోంది. రాజు ఎంత దయాగుణ సంపన్నుడో శిష్ట రక్షణకు అంతే కఠినంగా వ్యవహరించాలనే రాజనీతిజ్ఞతను ప్రదర్శించిన ధీరతగల వ్యక్తిత్వం శ్రీరాముడిది. రాముడు ఎంత దయాగుణ సంపన్నుడో తాను పూనిన ధర్మ ప్రతిజ్ఞకు కట్టుబడే విశిష్ట ధర్మానుసారి శ్రీరామచంద్రుడు.
సరయూ నది తీరాన 4 యుగాల చక్రంలో రెండో యుగమైన త్రేతాయుగం చివరిలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు మొత్తం 11,051 సంవత్సరాలు జీవించాడని వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు 11,000 ఏళ్లు అయోధ్యను పాలించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు అని పురాణాలు తెలియజేశాయి. శ్రీరాముడు సూర్యవంశ పరంపరలో ఇక్ష్వాకు వంశంలో జన్మించాడని వంశవృక్షం ద్వారా తెలుస్తోంది. అథర్వణ వేదం, తైత్తరీయ అరణ్యకంలో కొన్ని పురాణాలలో సాకేతపుర తదా నిత్య అయోధ్య అనే స్తుతి కనిపిస్తుంది. పరంధాముడైన రాముడు దశరథుడికి పుట్టగానే భూలోక అయోధ్యకు సాకేతపురం అన్న పేరు ప్రసిద్ధికెక్కిందంటారు. మన వేద సాహిత్యంలో సాకేతలోకమంటే మోక్షలోకం అనే అర్థముంది. వశిష్ఠ సంహితలో రామస్య నామ రూపం చలీలా ధామ పరాత్పరం అని రాముని నామం, రూపం, లీలలు, ధామం అన్నింటికన్నా గొప్పవని చెప్తారు. అసలు రాముడే రాముని కన్నా ఉన్నతమైనవాడని ఆర్యోక్తి ప్రచారంలో ఉంది. అంటే రాముడు సుగుణాభిరాముడు. గుణగణాలు మాత్రమే శ్రీరామచంద్రుడికి కీర్తిని తెచ్చిపెట్టాయి. అంతేకాదు రాముడు మునిజన మానస చోరుడు. శ్రీరాముడు సమ్మోహన స్వరూపుడిగానేగాక అంతకంటే మానవ అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చాడు. అన్నదమ్ముల అనుబంధానికి, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన అయోధ్య త్రేతాయుగంలో అర్షధర్మానికి ఎంతో ప్రఖ్యాతి చెందింది. కాబట్టి యుగయుగాలుగా భారతీయ జీవన సరళికి శ్రీరామచంద్రుడి ఆదర్శ జీవనం ఆదర్శప్రాయం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ అన్నాడో కవి. ఆ కవి వాక్కులకు అక్షరాల వాస్తవిక దృశ్యం అయోధ్య శ్రీరామ జన్మభూమి. సంస్కారవంతమైన సరియు జలనిధులు ఒకవైపు, శ్రీరామచంద్రుడి కరుణాతరంగాన్ని కళ్లకు కట్టే అయోధ్య నగరం ఇంకోవైపు. అయితే మహాభారతం కాలం నాటికి ఈ అయోధ్య నగరం పూర్తిగా కనుమరుగైందంటారు. అఖండమైన భారతీయ ఆర్షభూమిపై సప్తమోక్షపురాల్లో అయోధ్య ఒకటిగా ఆనాటికే ప్రసిద్ధి చెందింది. నేటికి అయోధ్యకు అంతటి సమున్నతమైన సుస్థిర ఖ్యాతి ఏర్పడడానికి రామాయణం ఒక కారణమైతే, విక్రమాదిత్య చక్రవర్తి అయోధ్య పునరుద్ధరణ చేయడం కూడా ఒక కారణమని చెప్తారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికః. సప్తమోక్షపురిగా, సాకేతపురిగా, అయోధ్యాపురిగా ప్రఖ్యాతి చెందిన శ్రీరామ జన్మక్షేత్రం మహాభారత యుద్ధ కాలానికి కనుమరుగైందంటారు. అప్పటికి అక్కడ జనాలు, జనావాసాలు ఏవీ లేవని పురాణ ఐతిహ్యాల వలన తెలుస్తోంది. అయితే విక్రమాదిత్య మహారాజు పాలన కాలంలో శ్రీరామచంద్రుడు నడయాడిన అయోధ్యాపురి ఎక్కడుంది అని తన సభలోని పండితులను, జ్ఞానులను ప్రశ్నించారు. ఎవరికీ ఈ ప్రాంతం ఎక్కడుందో తెలియలేదు. కొన్నాళ్లకు విక్రమాదిత్యుడు తన పరివారంతో తీర్థరాజమైన ప్రయాగకు వెళ్లాడు. ప్రయాగలో ఉన్న కొంతమంది జ్ఞానులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన పరివారాన్ని ఒక యోగి పుంగవుడు వద్దకు పంపాడు. కళ్ళు తెరిచి చూసిన తపస్వి విక్రమాదిత్యుని మన్నించి ఆయన కోరిక మీద తన ఆశ్రమంలో ఉన్న ఆవును, ఆవు దూడను వదిలిపెట్టాడు.
ఈ ఆవును ఆవు దూడను మీరు పరిరక్షిస్తూ దాని వెంట నడవండి. ఈ ఆవు పొదుగు నుండి క్షీరధారలు ఎక్కడైతే వాటంతటవే ధారాపాతంగా వస్తాయో అదే రాముడు ఏలిన అయోధ్య పట్టణమని చెప్పాడు. అలా ఆ యోగి పుంగవుడు చెప్పిన ప్రకారం ఆ ఆవును ఆవు దూడని పరిరక్షిస్తూ వెళ్లగా ఆ యోగి పుంగవుడు చెప్పినట్టే ఒకానొక ప్రాంతంలో ఆవు పొదుగు నుండి పాలధారలు ఆగకుండా ధారగా రావడం ఆరంభించాయని ఒక కథనం ప్రచారంలో ఉంది. అదే నేడు మనం చూస్తున్న అయోధ్య పట్టణమంటారు. కాళ్ల గమనంలో ఆ అయోధ్యనే ముష్కరుల ఆక్రమణకు గురైంది. అక్కడ ఉన్న హైందవ దేవాలయాలను చూస్తే ఇప్పటికీ అర్థమవుతోంది. అయోధ్య లేని అనేక శిథిలాలు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తాయి. అలా వేల ఏళ్ల నాటి ఇతిహాస కాలం నాటి అయోధ్య రామ మందిరం పునరుద్ధరణకు నోచుకొని శ్రీరామ జన్మభూమి మహిమాన్విత పుణ్యతీర్థంగా విరాజమానమవుతోంది. వేల ఏళ్ల నాటి మన పుణ్యభూమి భారతగాథ ఇతిహాసానికి ప్రధాన సాక్షి అయోధ్య. విదేశీయుల ఆక్రమణతో మన దేశం సాంస్కృతిక వారసత్వ సంపదకు నిలయాలైన ఎన్నో కట్టడాలు, ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సోమనాథ్, కాశీ, మధుర, అయోధ్య వంటి అనేక పుణ్య నగరాలు విదేశీయులకు పాదాక్రాంతమయ్యాయి. 1528లో అయోధ్య శ్రీరామ మందిరం మొఘల్ చక్రవర్తి బాబర్ ఆక్రమణకు గురైంది. ఈ క్రమంలో భారతీయుల ఆత్మ గౌరవం పరిరక్షణకు పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగాయి. అలా అయోధ్య విదేశీయుల చేతుల్లోకి చేరింది. ఆ తర్వాత కథ యావత్ భారతీయులకు తెలిసిందే. అయోధ్య శ్రీరామ మందిరం ట్రస్ట్ ఆలయ నిర్మాణం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, గర్భాలయంలో సీతారామచంద్రుల, లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తుల విగ్రహాల ఆవిష్కరణపై అంత్యస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆలయంలో శాలిగ్రామ శిలతో తయారు చేసిన శ్రీరాముడి విగ్రహం కొలువు తీరనుంది. నేపాల్లోని గండకీ నది నుంచి వెలికితీసిన శాలిగ్రామ శిలతో అయోధ్య ఆలయం కోసం రాముడి విగ్రహాన్ని తయారు చేయించారు. నేపాల్ నుంచి 2 ట్రక్కుల్లో మొత్తంగా సుమారు 30 టన్నుల బరువున్న 2 శాలిగ్రామ రాతి ఫలకాలు అయోధ్యకు చేర్చారు. ఆచారాల ప్రకారం ఈ భారీ శిలలకు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం శిల్పులు విగ్రహాలను తయారు చేశారు. శాలిగ్రామ శిలలు 6 కోట్ల సంవత్సరాల నాటివనే విశ్వాసం ప్రబలంగా ఉంది. అరవై లక్షల ఏళ్ల నాటి శాలిగ్రామ శిలలను హిందువులు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. సహజంగా శాలిగ్రామ శిలలకే పూజలు నిర్వహిస్తారు. నేపాల్లోని కాళీ గండకీ నదీ పరిసరాల్లో మాత్రమే ఈ శాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి. హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తోంది. 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ శిలలు 6 కోట్ల ఏళ్ల నాటివనే విశ్వాసం కూడా ఉంది. దేశవ్యాప్తంగా కొన్ని ఆలయాల్లో విగ్రహాల కోసం కూడా ఈ శాలిగ్రామ శిలలను వాడారు. విష్ణుమూర్తి అవతారంగా పురాతన కాలం నుంచి పూజలందుకుంటున్న శాలిగ్రామ శిలలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాలిగ్రామ శిలలను ఎక్కడ పూజిస్తే అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామచంద్రుడి విగ్రహం శాలిగ్రామ శిల్పంగా ఆవిష్కరిస్తున్నారు.
ఏళ్లుగా అయోధ్య రామ మందిరం భక్తజన సందోహంతో నిత్యం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. త్రేతాయుగం నాటి శ్రీరామ జన్మక్షేత్రం నేటికి అపూర్వమైన మనోహరమైన నిర్మాణ శోభలతో ప్రకాశిస్తోంది. గత వైభవ ప్రభావాలకు అద్దం పట్టేలా నిర్మితమైన అయోధ్య రామ మందిరం శ్రీరామ భక్తుల చిరకాల స్వప్నం నెరవేరడంతో సుసంపన్నమైంది. వాల్మీకి రామాయణానికి, చారిత్రక కట్టడాలకు ఆలవాలమైన అయోధ్య రామ జన్మభూమి మన దేశ ఆత్మగౌరవ కేంద్రంగా విరాజిల్లనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల డిసెంబర్ 22న కోట్లాది మంది రామభక్తులు అయోధ్య సందర్శనకు సన్నద్ధులవుతున్నారు. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.